పొగ తాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. నేను చెప్తూనే ఉన్నారా అర్జున్ వాళ్ళ జోలికి వెళ్ళకని. ఉదయ్ ఆగ్రాను ఉన్న గౌతమ్ ఎవడో బాగున్నాడు కదా. హలో, అరే మొన్న ఎవడో బాయ్ అని అన్నావు కదా, అతని నంబర్ పంపి. హలో హాయా, నువ్వు ఎవరు? ఎన్ఏపి. కనియా, గౌతమ, అర్జునా? అర్జున్. సారీ అర్జున్, వాయిస్ గుర్తుపట్టలేదు. నువ్వు ఫస్ట్ సిటీ కాలేజ్లో ఉన్న బాయ్స్ హాస్టల్కి రా అన్నాను. సరే వస్తున్నా. వీడు బాయ్ని రమ్మంటున్నాడు. నీకు సిటీ కాలేజ్ తెలుసా అన్న? ఈ పేరు చెప్పుకొని కాలేజ్ మొత్తం నడిపిస్తున్నారన్నా. ఎవర్రా వాళ్ళు? నలుగురు ఉన్నారులే. ఎవర్రా వాళ్ళు? వాళ్ళ ఫోటో ఏమైనా ఉన్నారా? ఇదిగో వీళ్ళే. వీళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముళ్ళరా వాళ్ళు. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చెప్పమని చెప్పారా? అదే ప్రాబ్లం వస్తే చెప్పమన్నావు, కానీ వాళ్ళే రోజుకొక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ఎవరినో ఒకని కొట్టి కాలేజ్లో డేంజర్ అనే పేరు తెచ్చుకున్నారన్నా. మరి ఈరోజు నన్ను కొట్టారు. మాట్లాడుతున్నావు అర్జున్, నిన్ను కొట్టడం ఏంద్రా? అదే నన్నే కొట్టాడు. ఎవరినో కొట్టాడని చెప్పట్లే, నన్నే కొట్టాడు. ఇప్పుడు నేను ఏం చేయలేనురా, మా వాళ్ళని కూడా ఏం అనలేనురా. ఎందుకంటే మా వాళ్ళనే విద్యనని నా అవుతారా. ఇక మా గ్యాంగ్ లో ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయంరా. ఇక నీ ఇష్టం. సార్, అర్జున్ని ప్రిన్సిపల్ మేడం పిలుస్తుందంట సార్. అర్జున్, నేను ప్రిన్సిపాల్ మేడం పిలుస్తుందంట, వెళ్ళు. వచ్చావా బాబు? నువ్వే అర్జున్ అంటే కాలేజ్కి రాగానే సెకండ్ ఇయర్ ఫైటా? మేము నా హీరో అనుకుంటున్నావా? సార్ ప్రతాప్ సార్, మీరు డాడీ నెంబర్ తీసుకొని వాళ్ళ డాడీ కాల్ చేయండి. నెక్స్ట్ టైం ఇలా చేయను మేడం. ఇదే అంతా మళ్ళీ రిపీట్ అయితే కిసింగ్ చేతుంటుంది, నువ్వు మీ ఇంట్లో. అర్థమైందా? రే ఉదయ్, మనకు రోజులేంట్రా ఇలా అయిపోతున్నాయి కదా. మనం హాస్టల్కి వచ్చి 3 months అవుతుందిరా. అరే మనకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ వస్తున్నాయంటారా? అరే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఇంకా మనకి 4 daysలోనే ఉన్నాయిరా. తర్వాత మనకి దసరా హాలిడేస్, ఊరుకోవాలి ఇంకా. సరే అర్జున్, నేను బయటికి వెళ్ళేసి వస్తా. సరేరా, నేను చదువుకొని పడుకుంటా. అరే మన రూమ్ ఎక్కడ్రా? నా రూమ్ నెంబర్ 5 రా. ఇది ఫస్ట్ బెంచ్, నాది లాస్ట్ బెంచ్. దీన్నమ్మ ఎక్కడున్నా నాది ఫస్ట్ బెంచే ఉంటుంది. అన్న సార్ ఉన్నాడు, చిట్టి రాయకు. అన్న చిట్టి రాయకు. నువ్వేం కాదు. ఏ బాబు, ఏం రాస్తున్నావు? అదిటి. అరే ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ రా.
నువ్వు బాట్ని చిట్టి తెచ్చావు. సరే సరే రాసుకో బాగా రాసుకో. అర్జున్ అర్జున్ హే ఆగు. అర్జున్ ఏంటి? 5th ఆన్సర్ రాసుకో. అర్జున్ తిన్నావా? మ్, అర్జున్ ఏంటి? నైట్ పడుకోలేవా? కళ్ళు ఎర్రగా అవుతున్నాయి. పడుకోలేదు, చదువుకున్నా. చదువుకున్నావా నైట్? అర్జున్ ఏంటబ్బా? తిన్నావా? అమ్మయ్య, ఈరోజు అయిపోయినాయి ఎగ్జామ్స్. రేయ్ మొత్తం స్వాతి చెప్పిన క్వశ్చన్సే వచ్చాయిరా. పాస్ అయితే అవుతలే. అమ్మా గ్రేటే. అరే నీకు స్వాతి అంటే ఇష్టమారా? నాకు నా మరదలు ఉంది కదరా. నేను నీ మర్దలు టాపిక్ ఎత్తలేదు, స్వాతి గురించి చెప్పు. స్వాతి అంటే ఇష్టమే, కానీ నువ్వు అనుకున్నట్టు కాదు. అరే నీ మర్దలు ఒక ఆర్టిఫిషియల్ రా, తను ఒక గ్రాఫిక్స్ అనుకో. రే మరి అది నాకు ఫోన్ కొనిపించింది కదరా. నువ్వు డబ్బులు తిరిగి ఇచ్చి. బట్టలు కూడా కొనిచ్చిందిరా. నువ్వు తిరిగి ఇప్పించేయి. రే స్వాతి కంటే నువ్వు చాలా ఇష్టం రా. నువ్వు నోట్స్ రాకపోయినా నీకు నోట్స్ రాసిస్తుంది. నువ్వు టిఫిన్ తీసుకురాకపోయినా టిఫిన్ తీసి నీకు ఇస్తుంది. నువ్వు పాస్ అవ్వాలని కష్టపడి నీ ఒక్కనికే క్వశ్చన్ ఆన్సర్ రాసిస్తుందారా? ఓయ్ నీకు అర్జున్ అంటే ఇష్టమే కదా, మా బావ ఉన్నాడని చెప్పుకో. అర్జున్ అంటే ఇష్టమే, కానీ నువ్వు అనుకున్నట్లు కాదు. వస్తే మీ బావకు ఆ కాలేజ్లో ప్రేసి ఉంటే నేను బట్టలు ఫోన్ కొనిచ్చాను కదా. ఆ ఫోన్ ఆ బట్టలు నీకు రిటర్న్ ఇచ్చేస్తే ఏంట్రా అర్జున్ ఏమో ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి కూడా ఆ కాలేజీలో ఎవరో ఒకడు పరిచయం ఉండొచ్చు కదా. ఇంకా నీ ఇష్టం రా, నేను వెళ్తా. అరే అర్జున్, ఒక 500 ఉంటే చూడవారా? ఉన్నాయి. ఇంటికి వెళ్ళాలి. ఇదిగో తీసుకో. అరే పాత గొడవలు ఏం మనసులో పెట్టుకోకరా. థ్యాంక్స్ మామా. లో మనకెందుకు థ్యాంక్స్, వెళ్ళు. అరే నేను ఒక అమ్మాయిని ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను రా. స్వాతినే కదా నువ్వు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నది? నేను అదే ఆలోచిస్తున్నా. కానీ నీకు సిరి లైన్ వేస్తుంది కదా. పోరా. రేయ్ చేస్తే స్వాతినే ప్రపోజ్ చేయరా. స్వాతి ఎంత క్యూట్గా ఉంటుంది. రేయ్ అర్జున్ నీకొక విషయం చెప్పాలి. నేను కూడా నీకో విషయం చెప్పాలి. ప్రిన్సిపల్ మేడం వస్తుంది, ఇప్పుడు ఎలా? మావన్ చూస్తే అంతే, మావన్ పని అయిపోయినట్టే. ఇప్పుడు ఏం జరుగుతుందేమో. అమ్మయ్యా మేడం పోయింది.
ఏదో చెప్పాలన్నావు. నువ్వే ఏదో చెప్పాలన్నావు. అది అర్జున్ ఫస్ట్లో నిన్ను కొట్టి ఈడియట్ అన్నాను కదా, ఆ ఈడియట్తోనే ప్రేమలో పడిపోతానని అనుకోలేదు. నీ గురించి ఆలోచించేలా చేసావు. చాలా మిస్ అవుతాను అర్జున్ ఈ హాలిడేస్లో నిన్ను. సరే బాయ్. ఏమన్నాదురా ఇది? ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. కాలేజ్లో కొట్టి ఈడియట్ అంటే ఆ ఈడియట్ నేనే కదా? ఓయ్ నీ నంబర్. నేనే కాల్ చేస్తా ఈడియట్. రే ఈ పిల్ల ఫోన్ చేస్తుంది, అల్లరి చేయకండి. వాడికి పిచ్చి పట్టిందిరా. దాన్ని పిచ్చి అన్నారా, మెంటల్ అంటారు. మెంటల్ అది ఏంట్రా, ప్రేమమాయలో మునిగాడు వాడు. చూద్దాం ఎంతవరకు మునుగుతాడు. ఏంట్రా అర్జున్, ఎలా ఉంది ఊరు? ఏం ఊర్రా బాబు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి రోజులు. పిల్లేమంటుంది? తనేమంటుందిరా, తనేమనదు. ఏముంటుంది, అదే మా డైలీ కాన్వర్జేషన్. అబ్బా, అరే నేను కెరియర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను రా. పికిల్స్ కొన్నావా? అంతే కదా మరి. మామ, నేను ఏదో ఒక రోజు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ పెట్టి కొంటారా పికిల్స్? సరే సరే, నాకు అసైన్మెంట్ ఉంది, నువ్వు పడుకో. సరేరా, రాసుకో, నేను పడుకుంటా. రేట్ ఎంత? మింగే బే. ఇది మీకు అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదువు ఉండాలి. రే మమ్మ, అసైన్మెంట్ రాసినావును? రే ఏం అసైన్మెంట్ రా, ఎవరిచ్చారా? అరే అది ఫిజిక్స్ కెమిస్ట్రీ అసైన్మెంట్లో రా. రే నేను రాయలేదురా. నేనైతే స్వాతితో రాపించుకున్నాను రా. అరే లబ్బే, నేను రాసుకున్నారా ఎప్పుడో. థ్యాంక్ యూ. చూడు రాసేసింది. అరే థ్యాంక్స్ రా అర్జున్, కరెక్ట్ టైంకి హెల్ప్ చేసావు. సరే మరి వెళ్తా నేను. అరే సీనియర్ అంటే ఎందుకు వచ్చాడురా? అరే మొన్న అతను డబ్బులు తీసుకున్నాడు కదా, అదే తిరిగి ఇవ్వడానికి వచ్చిండు. అదా? రే చూడరా మమ్మ, డబ్బు కొన్ని బంధాలను కలుపుతుంది, కొన్ని బంధాలను తెంచుతుంది. ఎగ్జాంపుల్గా మన సీనియర్ని చూడు, మొన్న వాడికి పైసలు ఇచ్చానని ఇప్పుడు వచ్చి రిటర్న్ ఇచ్చాడు. అదే వాడికి ఇచ్చుండకపోయింటే ఇప్పటికీ నా మీద జలస్తూనే ఉండేవాడు. చూడరా డబ్బు ఎంత పవర్ఫుల్లో చూడు. రే ఉదయ్, డబ్బులా నా తాన లేవురా. దొబ్బేబే. మరేంట్రా? అది ఏది? ఇందాక నువ్వు కొత్త బుక్ కొన్నావు కదా, ఆ బుక్లో నీ పెన్ కక్కింద్రా లబ్బే. అరే అప్పుడే చెప్పొచ్చు కదరా. అప్పుడే చెప్దాం అనుకున్నా, నువ్వు డబ్బు పైసలేదు అంటుంటే. అరే పులుగురు పట్టి పోతావురా నువ్వు. నువ్వే రాపోయేది. చేద్ది నా అమ్మ జీవితం.